వేసవి వేడిపై దాడి, చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం వెనుక విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రమాదానికి ప్రధాన కారణం అక్రమంగా కరెంటు తీసుకోవటమేనని అనుమానాలు తలెత్తుతున్నాయి. షాప్ క్లోజ్ అవ్వగానే హైటెన్షన్ వైర్ నుంచి కరెంటు తీసుకుంటున్నారు స్థానికులు. అక్రమ కరెంటుతో బాధిత కుటుంబం కరెంటు మీటర్పై అధిక లోడ్ పడింది. దాంతో మొదట బాక్స్లో మంటలు వచ్చినట్టు తెలుస్తోంది. ఆ తర్వాత పక్కనే ఉన్న చెక్క బాక్సుకు మంటలు అంటుకున్నాయి. అవి క్షణాల్లో విస్తరించి ఏసీ కంప్రెషర్ని తాకాయి. ఆ తర్వాత దట్టంగా పొగ అలుముకుంది. అప్పటికే గాఢ నిద్రలో ఉండటంతో తేరుకోలేక ఉక్కిరిబిక్కిరయ్యారు. ఈ అక్రమ కరెంటుపై పోలీసులు, ఫైర్ సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదం వెనుక విస్తుపోయే విషయాలు బయటకు వస్తున్నాయి. ప్రమాదానికి ప్రధాన కారణం అక్రమంగా కరెంటు తీసుకోవటమేనని అనుమానాలు తలెత్తుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కిరణ్, ఓవర్ టు యు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదానికి సంబంధించి విస్తుపోయే విషయాలు వెలుగు చూస్తున్నాయి. గుల్జార్ హౌస్లోని కృష్ణా జ్యువెలర్స్ అగ్ని ప్రమాదానికి గల ప్రధాన కారణము అక్రమ కరెంటు కనెక్షన్గా పలు అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. గత కొంతకాలంగా కృష్ణా పల్స్, మోడీ పల్స్ సంబంధించిన వ్యాపారం కొనసాగుతుంది. నగల దుకాణం మూసివేయగానే హైటెన్షన్ వైర్ నుంచి కొక్కిల ద్వారా కరెంటు తీసుకుంటున్నారు స్థానికులు. సో ఈ అక్రమ కరెంటుతో బాధిత కుటుంబం కరెంటు మీటర్ పైన ఎక్కువ లోడు పడడం ద్వారానే ఈ అగ్ని ప్రమాదం సంభవించిందన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ కృష్ణా ఫాల్స్కి సంబంధించిన ఎంట్రన్స్లోనే ఒక కరెంటుకు సంబంధించిన ఏపీసీపీఎల్ సంబంధించిన బోర్డు ఒకటి ఉంది. ఇందులో ఫ్యూజెస్ కావచ్చు, అలాగే కరెంటు సంబంధించిన అంతా కూడా అత్యంత ప్రమాదకరంగా ఉంది. ఇక స్థానికులు చెప్తున్న దాని ప్రకారంగా, కుటుంబ సభ్యులు చెప్పిన దాని ప్రకారంగా పరిశీలిస్తే గతంలోనూ షార్ట్ సర్క్యూట్ సంభవించింది అనేది వాళ్ళ ఆరోపణ. సో గతంలో విద్యుత్ శాఖ, కరెంట్ శాఖకు సంబంధించిన అధికారులకు తాము ఈ విధంగా షార్ట్ సర్క్యూట్ జరుగుతుందని సమాచారం ఇచ్చినా, యజమానికి చెప్పినా కూడా పట్టించుకోలేదు. దాని ద్వారానే ఈరోజు ఇంత పెద్ద ప్రమాదం చోటు చేసుకుంది. ఇందులో 17 మంది మృత్యువేతకు గురయ్యారని స్వయాన కుటుంబ సభ్యులు అలాగే స్థానికులు అధికారులకు చెప్పారు. ఆ కరెంటు లోడ్తో బాధిత కుటుంబం మీటర్కు సంబంధించిన బాక్సులోనూ మంటలు రావడం, ఆ మంటలు కాస్త మీటర్ బాక్స్ నుంచి పక్కన ఉన్న షోకేజ్ ఏదైతే ఉంటుందో వాటికి సంబంధించిన ఫర్నిచర్ అంతా కూడా అగ్నికి ఆహుతైంది. అదంతా కూడా ఫాల్ సీలింగ్ ఉంది, ఆ స్టేర్ కేస్ ఉంది. ఆ స్టేర్ కేస్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ నుంచి కూడా సెకండ్ ఫ్లోర్ వరకు కూడా ఆ మంటలు వ్యాపించాయి. ఈ మంటలు వ్యాపించిన క్రమంలో 17 మంది మృత్యువాతకు గురవడం అనేది స్థానికంగా తీవ్ర కలకలను రేపింది. అయితే వుడెన్ షోకాజ్ నుంచి ఏసీ కంప్రెషర్కు ఈ మంటలన్నీ కూడా వ్యాపించాయి. ఈ మంటలు వ్యాపించిన క్రమంలో ఏసీ కంప్రెషర్కి సంబంధించిన ఆ ఏసీలు అనేవి బ్లాస్ట్ అయ్యాయి. ఆ బ్లాస్ట్ అయిన క్రమంలో మంటలు పెద్ద ఎత్తున కూడా ఎగిసిపడ్డాయి, షార్ట్ సర్క్యూట్ అయ్యింది. ఆ తర్వాత ఒక గ్యాస్ నుంచి సిలిండర్ గ్యాస్ లీక్ అవడం వల్ల కూడా దాని తీవ్రత పెరిగింది. ఆ తీవ్రత పెరగడం కారణంగానే పెద్ద ఎత్తున కూడా దట్టమైన పొగలు వ్యాపించాయి. నలువైపుల నుంచి కూడా మంటలు వ్యాపించాయి. సో 17 మంది మృత్యువాతకు గురయ్యారు. ఇందులో 21 మంది నిద్రిస్తూ ఉన్నారు. మొత్తంగా 30 మంది నివాసం ఉంటున్నారు. కృష్ణా పల్స్కి సంబంధించిన కుటుంబం పరిశీలిస్తే కంప్రెషర్ని తాకిన మంటలు ఆ అక్రమ కరెంటుపై ఎక్కడైతే ఈ లోడ్ తీసుకోవడం వల్లనే, అక్రమ కనెక్షన్ వల్లనే ఇది ప్రధానంగా అగ్ని ప్రమాదం సంభవించిందని ఒక ఆరోపణ ఏవైతే ఉంటుందో దానికి సంబంధించి కూడా అధికారులు విద్యుత్ శాఖకు సంబంధించిన వారి అధికారులతో కూడా దర్యాప్తు చేయబోతా ఉన్నారు. ఈ అక్రమ కరెంటు పైన కూడా పోలీసులు, ఫైర్ సిబ్బంది కూడా దృష్టి కేంద్రీకరించారు. వాస్తవానికి షార్ట్ సర్క్యూట్ అలాగే ఏసీ కంప్రెషర్ బ్లాస్ట్ అవ్వడానికి ముందు కూడా ఈ అక్రమ కరెంటు కనెక్షన్ ద్వారానే ఈ అతిపెద్ద అగ్ని ప్రమాదం సంభవించిందని స్థానికులు కావచ్చు, ఏదైతే గతంలో జరిగిన తప్పులు కావచ్చు, అలాగే గతంలో జరిగిన షార్ట్ సర్క్యూట్ సంబంధించిన విషయాలన్నీ కూడా బహిర్గతం అవుతున్నాయి. వీటిపైన కూడా లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం కూడా ఉంటుంది. ఓవైపు ప్రభుత్వం కూడా ఏ విధంగా జరిగింది, అసలు కారణాలు ఏవై ఉన్నాయి అనే అంశంపైన కూడా అధికారులు దృష్టి కేంద్రీకరించి లోతుగా దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసిన క్రమంలో ఫైర్, అలాగే విద్యుత్ శాఖ, అలాగే హైడ్రా, పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి ఈ ఇన్సిడెంట్ పైన దర్యాప్తు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. కృష్ణా పల్స్కి సంబంధించిన ఫ్యామిలీ, ఇటు రాజేంద్ర ప్రసాద్, అలాగే ప్రహ్లాద్, అలాగే ఉత్కృష్కి సంబంధించిన గాంధీ, ఎవరైతే మోడీ, వీరి ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో 3 తరాలు కూడా ఈ అగ్నికి ఆహుతయ్యాయి వారి కుటుంబాలు అనేది ప్రస్తుతం అయితే గుల్జార్ హౌస్, చార్మినార్ పరిసర ప్రాంతాల్లో ఉన్న
తోటి వ్యాపారస్తులను అయితే ఎంతగానో కలిసివేస్తోంది. ఈరోజు షాప్స్ అన్ని కూడా క్లోజ్ చేశారనమాట. ఈ గుల్జార్ హౌస్ నిత్యం బిజీగా ఉంటుంది, టూరిస్ట్ కావచ్చు, అలాగే సిటిజన్స్తో వినియోగదారులతో చాలా వరకు బిజీగా ఉంటుంది. కానీ ఈరోజు అంతా కూడా నిర్మానుష్యమైన ప్రాంతం, ఇవన్నీ కూడా షాప్స్ ఈరోజు మూసివేయడం జరిగింది. గుల్జార్ హౌస్ సమీపంలో ఇన్సిడెంట్ జరగడం అనేది తోటి వ్యాపారులను ఎంతగానో కలిసివేసింది. అయితే గుల్జార్ హౌస్ ముత్యాల వ్యాపారి ప్రహ్లాద్ మోడీ కుటుంబం ఇందులో మృత్యుకు గురవడం అనేది చాలా తీవ్ర విషయాన్ని నింపిందని చెప్పొచ్చు. ఇటు 150 సంవత్సరాల క్రితం ముత్యాల వ్యాపారం కోసం హైదరాబాద్ వచ్చారు ప్రహ్లాద్ మోడీ వారి తాతయ్య. అలాగే గుల్జార్ హౌస్ చౌరస్తాలో భవనాన్ని కొనుగోలు చేసి వ్యాపారం స్టార్ట్ చేశారు. గత కొంతకాలంగా తండ్రి పూనం చంద్ నుంచి వారసత్వంగా పొందారు ఈ వ్యాపారాన్ని సోదరులైన ప్రహ్లాద్ మోడీ అలాగే రాజేంద్ర కుమార్ మోడీ. సో వీరంతా కూడా ఈ వ్యాపారాన్ని విస్తరించారు. వ్యాపారం బాగానే సాగుతోంది. గుల్జార్ హౌస్ సమీపంలో మనం చూస్తూ ఉన్నాము ఈ 2 అంతస్తుల భవనాన్ని వారు దాదాపు కొనుగోలు చేశారు. గత కొంతకాలం నుంచి కూడా వారు ఇందులో నివాసం ఉంటున్నారు. సో ప్రహ్లాద్ మోడీ నలుగురు సంతానం కూడా ఇదే కృష్ణ పల్స్ మోడీ పల్స్ బేస్ చేసుకొని ఎంతో కాలంగా వారు బిజినెస్ సాధించారు. అలాగే 2 కుమారుల్లో పెద్ద కుమారుడు అత్తాపూర్లో కొత్తగా నిర్మించిన మరొక హౌస్లోకి వారు షిఫ్ట్ అయ్యారు. ఆ తర్వాత 2 కూతుళ్ళు వారి కుటుంబాలు కూడా రాజేంద్ర నగర్లో స్థిరపడ్డారు. ప్రస్తుతం అయితే సాఫీగానే సాగుతుంది. సో నిన్న ఇన్సిడెంట్ జరిగిన నైట్ వీరంతా కూడా కలుసుకున్నారు, గెట్ టుగెదర్ పార్టీ అయ్యింది. వారంతా కూడా నిద్రిస్తున్న క్రమంలో అక్రమ కరెంట్ కనెక్షన్ అనేది, అలాగే ఏసీ కంప్రెషన్లోకి అధికంగా లోడ్ రావడం, అలాగే ఏసీ కూడా మార్నింగ్ నుంచి కంటిన్యూస్గా రన్ అవ్వడం వల్ల దానిపైన ప్రెషర్ పడడం, అలాగే వేడిని ఉత్పత్తి చేయడం ద్వారా మంటలు ఎగిసిపడ్డాయి అనేది ప్రధానమైన ఆరోపణ షార్ట్ సర్క్యూట్ కారణంగా. సో క్షణాల్లోనే పొగలు వ్యాపించాయి, మంటలు వ్యాపించాయి. వారందరూ కూడా మృత్యు ఒడిలోకి చేరారు. ఒకే కుటుంబానికి సంబంధించిన 17 మంది మృతి చెందడం అనేది నగరవాసులను ఎంతగానో కలిసివేస్తోంది. ఈ ఇన్సిడెంట్ పైన కూడా చాలా వరకు అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది, చాలా లోతుగా దర్యాప్తు చేయబోతోంది. ఎందుకంటే ఆదివారం సంభవించిన అగ్ని ప్రమాదంలో ప్రహ్లాద్ దంపతులతో సహా వారి కుమారుడు, 2 కూతుళ్ళు, మనవరాలు అందరూ కూడా మృత్యువడిలోకి చేరడం అనేది కుటుంబ సభ్యులను, బంధుమిత్రులు ఎంతగానో కన్నీరు మున్నీరుగా విలిపిస్తూ ఉన్నారు. కృష్ణ పల్స్ సంబంధించిన ఇన్సిడెంట్ ఇదంతా కూడా ప్రధానంగా అక్రమ కరెంటు కనెక్షన్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందనేది తెలుస్తూ ఉంది. కాబట్టి దీనిపైన అధికారులు మాత్రం లోతుగా దర్యాప్తు చేయబోతున్నారు. లోతుగా దర్యాప్తు చేసిన తర్వాత ప్రభుత్వానికి కూడా నివేదికబోతున్నారు. సో ఏ విధంగా ఇన్సిడెంట్ జరిగింది, ఇందులో ఏదైనా కోణం ఉందా అనేది మాత్రం ఇంకా తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. ఇది లేటెస్ట్ అప్డేట్. ఫోటో స్టూడియో. థ్యాంక్ యూ కిరణ్.